హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను డిఫరెంట్ స్టైల్లో మామిడికాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లోకి బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులోని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మీరు 2 పచ్చిమామిడికాయల్ని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. అలాగే ఒక 3 టమాటోల్ని సగంగా కట్ చేసుకొని మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలానే మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. తర్వాత మీరు ఒక మీడియం సైజ్ వెల్లుల్లి తొక్క తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేనిక్కడ 5 తీసుకున్నాను. మీరు కావాలంటే 7, 8 కూడా తీసుకోవచ్చు. మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడితే. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇవన్నీ వేసేసాం కదా! ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. లో అయినా, మీడియం అయినా. హై ఫ్లేమ్‌లో మాత్రం కుక్ చేసుకోకండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ టమాటో ముక్కలు ఉన్నాయి కదండీ! ఇవి మీరు టర్న్ చేసుకోవాలన్నమాట. మామిడికాయ ముక్కల్ని టర్న్ చేసుకోకండి. ఓన్లీ టమాటో ముక్కలు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఇంకొక 3, 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒక 4 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, టమాటోస్ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ పైన తొక్కుంటుంది చూసారా, అది తీసేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇది చల్లగైన తర్వాతే మీరు ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ టమాటోలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవి ముందు వేసేసుకోండి. వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు గుజురు మాత్రం వేసుకోవాలి, తొక్క తీసేసుకోండి. ఇలా స్పూన్తో మీరు తీసారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎంత ఈజీగా వచ్చేసిందో. తొక్క మాత్రం పారేయాలన్నమాట. ఓన్లీ గుజురు మాత్రమే వేసుకోవాలి. ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేనండి, అంత బాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ కారము, ఉల్లిపాయలు ఒక 2 వేసుకోండి, మీడియం సైజ్వి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కొత్తిమీర వేసిన తర్వాత మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇదంతా షిఫ్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, తాలింపు పెట్టుకోకపోయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. తాలింపు అయితే ఏమీ లేదండి, ఆయిల్లోని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ కావాలంటే, లేదనుకోండి ఎండుమిరపకాయ కూడా స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ తాలింపు పచ్చడిలో కలిపేసుకోవడమే. సూపర్ టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, రైస్, రోటీలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.